నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సిఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి. ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు వైఎస్ఆర్సీపీ యత్నిస్తోందని ఆరోపణ. మే 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్న సీఎం. కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్న జిల్లా శాసనసభ్యులు. ఇబ్రహీంపట్నంను ఆనుకొని ఉన్న కృష్ణా లంక భూములను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిర్మాణ పనులను L1 బిల్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాలలో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీలో, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలోని ఐటీ హిల్ 3 పైన టీసీఎస్కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుంచి ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. వివిధ ప్రాంతాలలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జనాభా తామాషా ప్రాతిపదికన మొత్తం 15% రిజర్వేషన్ అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని వెల్లడించారు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రాతిపదికనే జారీ అవుతుందని స్పష్టం చేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఏప్రిల్ 26వ తేదీన జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీసీఎస్కు 21.66 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికొన్ని ఐటీ సంస్థలను కూడా భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం, ఇతర భవనాలు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని, అలానే గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయింపు, విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్కు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తోందని మంత్రి నిమ్మల విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ పేరు చెప్పి క్రైస్తవులను, గోశాల పేరు చెప్పి హిందువులను, వక్ఫ్ చట్టం పేరుతో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్పై సంతకం పెట్టమంటే జగన్ తిరుమల దర్శనానికే వెళ్లలేదని అన్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం సతీమణి అన్య మతస్థురాలు అయిన ఆమె డిక్లరేషన్పై సంతకం పెట్టారని చెప్పారు. నాస్తికుడు అయిన కరుణాకర్ రెడ్డి తన సంతానం పెళ్లిళ్లు ఏ సాంప్రదాయం ప్రకారం చేశారో అంతా చూశారని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. P4 విధానం పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏప్రిల్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రిస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు రహదారులు పూర్తి చేయాలన్న సీఎం వెల్లడించారు. ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనలో పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యాగారు పథకం అమలు మరింత వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు దాదాపు 2000 ఎకరాల భూమి అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణా, లంక భూముల్లో ఈ ప్రాజెక్ట్ సాధ్య అసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వస్తున్నాయి. ఈ నెలాఖరకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక, పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమార్గ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ వచ్చింది. ఇక్కడ నది, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి నది అనేది ఈ ప్రాంతానికి ఉన్నటువంటి బ్యూటీ. దీనికి 2 వైపులా, ఒకవైపు అమరావతి ఉంది, ఒకవైపు మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, అలాగే ఈ ప్రాంతం నుంచి జగ్గయ్యపేట వరకు ఉంది. ఈ 2 వైపులా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ అమరావతిలో అనేక సిటీస్ కడతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 7 సిటీలు, ఇండస్ట్రియల్ కానీ, ఐటీ కానీ ఎన్ని కడతా ఉన్నారు, హాస్పిటాలిటీ కానీ, అలాగే అనేకమైనటువంటి వస్తూ ఉన్నాయి. అలాగే ఇటేపు స్పోర్ట్స్ సిటీ కావాలని ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2000 ఎకరాల దాకా కావాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చూసిన జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది కనుక అయితే దీని రూపురేఖలే మారిపోతాయి. మైలవరం నియోజకవర్గం కానీ, అలాగే ఇటేపు ఎన్టీఆర్ జిల్లాకు కానీ. అందుకనే కలెక్టర్ గారు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారితో కూడా పర్యటించడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని తెలియజేస్తారు. గుంటూరు పరిధిలో ఇబ్రహీంపట్నం మండలంలో చిన్నలంక, అట్లా గుంటూరు పరిధిలో పెద్దలంక రెండింటిని కలిపి ఇక్కడ రాజధాని నిర్మాణంలో భాగంగా స్పోర్ట్స్ సిటీలుగా ఏర్పాటు చేయడానికి ఈ స్థలాలు పరిష్కరిస్తాయా లేదనే దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది గత కొంతకాలం నుంచి. ఈరోజు దాంట్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు రావటం, పరిశీలన చేశారు. కలెక్టర్ గారితో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలని కూడా పరిశీలించి తగు నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆ మేరకు మంత్రి గారిని నేను కోరుతా ఉంది ఏంటంటే
పాజిటివ్గా రిపోర్ట్స్ తీసుకొని మా మైలవరం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు లేవు సార్. తప్పకుండా అటుపక్క నదికి రాజధాని కార్యకలాపాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటు ప్రాంతంలో కూడా చేస్తే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు. P4 విధానంతో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని సంపన్నులను గుర్తించి వారు ప్రజలకు సేవ చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివర ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. P4 విధానంతో పేదలకు అండగా నిలిచే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని, ఆయన పిలుపుతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పాల్గొన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు సైతం ఒక మొక్కలు పెంచడం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే స్కూల్స్ అన్నీ కూడా అక్కడ ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో ఆ స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ చైతన్యం కలిగి వాళ్ళకి స్ఫూర్తి ఇవన్నీ కూడా కలిగించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళో వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసేటట్టుగా కార్యక్రమాలు చేసే సంగతి ఒకసారి మనం మర్చిపోలేము. సో ఆ విధానంలో ఈ రోజున P4 అనే కార్యక్రమంతో ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళి మంచి మంచి కార్పొరేట్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాభాలు ఆర్జించిన వారు ఒక కంపెనీ ఉపాధి కల్పించడమే కాదు, తోటి మనిషికి మీరు సహాయం పడాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగింపజేసి ఇవాళ ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఆ ప్రాంతంలో నుంచి ఒక మంచి వ్యక్తులుగా లేకపోతే ఒక సంపన్న పరులుగా ఎదిగారో వాళ్ళందరికీ ఆలోచన వచ్చి వాళ్ళే వచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వస్తే వాళ్ళు వచ్చి మా గ్రామంలో కొన్ని కుటుంబాలు మాకు ఇవ్వండి, మేము ఆ కుటుంబాలను దత్తత చేసుకుని దాంట్లో పిల్లల చదువులు కానీ లేకపోతే ఆ కుటుంబంలో ఉపాధి కోసం వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకుని మేము పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి గ్రామం నుంచి అనేక మంది వస్తూ ఉన్నారంటే అది ఒక నాయకుడు కలిగించిన స్ఫూర్తి అని మనం చేస్తాం. సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆకర్షితుడై మన గద్దె రామ్మోహన్ రావు గారు ఏ రోజు నుంచి అయితే రాజకీయాల్లో ప్రవేశించారో ఆ రోజు నుంచి కూడా పేదలకి అన్ని విధాలా కూడా ఉపాధి కల్పించడంలో కానీ, విద్యార్థులకు సహాయం చేయడంలో కానీ, ఆరోగ్యానికి కూడా ఏ విధంగా తన వంతు సహాయం చేయడానికి కూడా ముందుంటున్నారు. మొన్న మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ప్రకటించినప్పుడు నేను చాలా క్షుణ్ణంగా విన్నాను దాని గురించి. ఇదే స్ఫూర్తి గద్దె రామ్మోహన్ రావు గారు గత 35 ఏళ్ళ నుంచి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారో ఆయన మన తూర్పు నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలందరూ ఒక మండలాన్ని తీసుకుంటున్నారు. కానీ మన గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గం మొత్తాన్ని గత 15 సంవత్సరాలు దత్తత తీసుకున్నారు. వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల జాతీయ సదస్సు NC శక్తి 2025 ఈ నెల 15, 16 2 రోజులు జరగనున్నాయి. ఇటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఇంజనీర్లు మరియు విద్యార్థులు, స్కాలర్లు వారి ఆవిష్కరణలను మిగిలిన వారితో పంచుకోవటానికి ఒక సరైన వేదిక అని ప్రిన్సిపల్ పరమేశ్వరరావు అన్నారు. ఇటువంటి సదస్సులను ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి సాంకేతిక నిపుణులను తయారు చేయడం మా సంస్థ యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ నున్నలోని వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సాంకేతిక ఆవిష్కరణల మీద 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించారు. నమీబియా యూనివర్సిటీ ఆచార్య వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవ ఉపన్యాసంతో ఆరంభించారు. ఈ జాతీయ సదస్సుకు హాజరైన పరిశోధనా పత్రములు సమర్పించి వారిని అభినందిస్తూ ఇటువంటి సదస్సులు సాంకేతిక పరిజ్ఞానం
ఆవిష్కరణలు ఏ విధంగా వృద్ధి చెందుతుందో అవగాహన చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల వల్ల భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడం మరియు విదేశాలకు అందించడంలో కూడా ముందంజ వేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కన్వీనర్ డాక్టర్ పవన్ సాయి సదస్సు గురించి వివరిస్తూ 177 పత్రాలను వివిధ కళాశాలలు, పరిశ్రమలకు చెందిన వారు సమర్పించారని, అందులోని 117 పత్రాలను ఆమోదించడం జరిగిందని ఈ సదస్సులో వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పరమేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఇంజనీర్లు మరియు విద్యార్థులు, స్కాలర్లు వారి ఆవిష్కరణలను మిగిలిన వారితో పంచుకోవడానికి ఒక సరైన వేదిక అన్నారు. ఇటువంటి సదస్సులను ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి సాంకేతిక నిపుణులను తయారు చేయడం మా సంస్థ యొక్క లక్ష్యమని చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి చెప్పారు. డైరెక్టర్ ఎన్ కీర్తి ఇటువంటి సదస్సులు అమెరికాలో, భారతదేశంలోనూ జరిగే విధానాలను సోదాహరణంగా వివరించారు. పత్ర సమర్పకులను అభినందించారు. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2 days నేషనల్ కాన్ఫరెన్స్ శక్తి 2025ని ఆరంభించాము. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి ఇంజనీర్లు కూడా వారి రీసెర్చ్ ఫైండింగ్స్ని ఈ కాన్ఫరెన్స్లో పరిశోధనా పత్రం అనే రూపంలో ప్రజెంట్ చేయడానికి పంపించారు. 177 పేపర్లు రావడం, అందులో నుంచి స్క్రూటినైజ్ చేసి మేము 117 పేపర్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 117 పేపర్లు కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి 3 ట్రాకులుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడున్న సైంటిస్టులు కానీ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో, ఇంజనీరింగ్ స్టాఫ్లో కూడా సృజనాత్మకత పెరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వారి ఫైండింగ్స్ మిగతా వారందరికీ వీటి ఫలాలు మిగతా వారందరికీ చేరే విధంగా ఈ వెన్యూని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇందులో మా విద్యార్థులు కూడా వారు చేసినటువంటి ప్రాజెక్టులని ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మంచి ఇన్నోవేటివ్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న యూత్ వల్ల ఎన్నో ఆకర్షణీయమైన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇది చాలా సంతోషకరము. ఇదే విధంగా ఆవిష్కారగా విజన్ 2047కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, భారతదేశం సెల్ఫ్ సస్టెన్సీకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెద్ద ముందడుగు అవుతుందని మేము భావిస్తున్నాము. మేము వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఈరోజు ఇక్కడ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎన్సీ శక్తి అనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కీ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ని ఇక్కడ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసి అందరికీ ఒక నాలెడ్జ్ అనేది కల్పిస్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి, వేరే యూనివర్సిటీస్, అమెరికా అంటే వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. దీనివల్ల అందరికీ టెక్నాలజీస్, మన వరల్డ్, మన యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీస్లో, అండ్ మనం ఎంత బాగా ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ వరల్డ్కి మన టెక్నాలజీలో ఎంత బాగా ముందుకెళ్ళాలి అనే ఒక అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఇది ఒక కాన్ఫరెన్స్ అనేది వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలామంది చాలా ఐడియాస్తో వచ్చారు. సో ఈరోజు చాలా ఒక ఇన్నోవేషన్తో గొప్ప ఐడియాస్ని ఇక్కడ ప్రజెంట్ చేద్దామని చాలామంది ఈ యొక్క వేదికను బాగా ఉపయోగించుకుంటున్నారు. Organizing conferences, government of AP, government of Bangalore, Karnataka, or government of Delhi. Some governments will be organizing, some corporates will be organizing conferences, some NGOs or organizations, they will be organizing conferences. But conferences organized by education institutions hold such a key value, especially for the faculty and the students, because it really showcases what is happening outside of the four walls of a particular education institution. India has been is rising like a phoenix from ashes. India is very well known for all of its heritage, its culture, and most importantly, sciences. All of you must be heard of these names, right? Aryabhatta, Chanakya, Charaka, Bhaskara, all of these are well-renowned scientists of our country. They innovated a lot of things, from science, from mathematics to medicine, to a lot of management, leadership, in all the dimensions possible. They have written in scriptures, they have innovated, they have
Docklight, everything is being done, but after a lot of like invasions from Mughals, from different Britishers, from different people, a lot of it is lost. And now, with the last 10 years, India is rising back again like a phoenix. With last 10 years, if you have observed the lot of initiatives that Narendra Modi, the PM of our country, has started, Make in India, Atmanirbhar, Startup India, Vikasit Bharat, a lot of initiatives have started. PhonePe, UPI payments, I don't know if you believe this, you wouldn't even find in US also. If you go to a US farmer's market, you have to either pay by credit card or debit card, or you have to give cash. There is no such thing that you can scan and make the payment. Even the Bill Gates, who founded Microsoft, was quite surprised and got thrilled and posted in his social media on how accessible payments has become in India. That is because of Digital India, connectivity, right? And all of this became possible just because of technology. Just because somebody has thought of small applications can make life easier. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్లు అవినీతి సొమ్ము దొరికిందని, దానిపై ఎందుకు మీడియా ప్రశ్నించట్లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిలదీశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని, డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ది అని చెబుతున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోదీ, చీఫ్ జస్టిస్లు రాజీనామా చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చండీగఢ్లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్రంగా స్పందించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసిందని ఆరోపిస్తున్నారని, కానీ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ప్రతి అంశంలో వెనక్కి లాగారు అని మండిపడ్డారు. ఈ అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ డబ్బు ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా చెప్పుకుంటున్నారని, ఇలాంటి విషయాల్లో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని, లేకపోతే మోదీతో పాటు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి నేను వినలేదు. 500 కోట్ల అవినీతి. మూడోది మాలా మాదిగా వర్గీకరణ. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు. అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం, అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది 1984లో. అమరావతి రాజధాని కోసం మరో 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికేనా అని ప్రశ్నించారు. అదనపు భూముల అవసరం లేదని, పేద ప్రజలకు మెట్రో రైలు కంటే మౌలిక వసతులే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే తీసుకున్న 33 ఎకరాల భూములతో పాటు ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 58,000 ఎకరాలు ఉన్నాయని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న భూములు చాలదన్నట్టు మరో 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వ తీరుపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికేనా అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ పూడ్చడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు వంటి అంశాలు పొందుపరిచిన మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే కారణంగా జగన్ అధికారంలోకి వచ్చారని, ఆయన పాలన అరాచకంగా సాగిందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు, వేధింపులు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు ఆలోచన విధానంలో ప్రాధాన్యతల క్రమంలో మార్పు అవసరముందని వడ్డే హితవు పలికారు. ముఖ్యంగా చాలా ఆందోళన కలిగించే వార్తలు నిన్న మొన్న
బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మిత్ర హాస్పిటల్ వైద్య బృందం తమ హాస్పిటల్లో మరో అత్యాధునిక సాంకేతిక సంపత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అత్యాధునిక తులియం ఫైబర్ లేజర్ చికిత్సలను ప్రారంభించారు. సూర్యారావుపేటలో మిత్ర హాస్పిటల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ మాట్లాడుతూ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే డులియం ఫైబర్ లేజర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎటువంటి కోతలు, కుట్లు లేకుండా సూక్ష్మ పద్ధతి ద్వారా అత్యంత ప్రభావవంతంగా చికిత్స పూర్తవుతుందని, సంక్లిష్టమైన చికిత్సలను సైతం ఈ టెక్నాలజీ సరళతరం చేస్తుందని చెప్పారు. కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ చికిత్సల్లో గేమ్ చేంజర్ అని చెప్పదగిన TFL చికిత్స ద్వారా సమీప కణజాలను ఎటువంటి నష్టం కలగకుండా చికిత్సను అందించవచ్చని, గట్టిగా ఉన్న పెద్ద రాళ్లను సైతం ఈ చికిత్స ద్వారా సులభంగా తొలగించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. మూత్ర ద్వారం సరిగా లేకపోవడం, మూత్రంలో మంట, అధిక మూత్రం తెల్లగా ఉండటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్లు, స్త్రీలలో మూత్రం నియంత్రించుకోలేకపోవడం, మూత్రనాళం, మూత్రాశయంలో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాలు, మూత్రనాళం, మూత్రాశయం సంబంధిత క్యాన్సర్లు, బీర్జమునకు సంబంధించిన ఆపరేషన్లు, సెక్సువల్ సమస్యలు, సంతానలేమి సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, కిడ్నీ వాపు సమస్యలు, చెడిపోయిన కిడ్నీ తొలగించుట, చిన్నపిల్లల్లో మూత్రనాళ సమస్యలకు మిత్ర హాస్పిటల్లోని యూరాలజీ విభాగంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సతీష్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కెవి రవికుమార్, అనెస్టీషియాలజిస్ట్ డాక్టర్ పి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఈ తులియం లేజర్ ఫైబర్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ తులియం లేజర్ ఫైబర్ అనేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి, యూరోట్రిక్ స్టోన్స్కి, బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే వీటన్నిటికి మనం హోల్ చేయడము, లేకపోతే ఓపెన్ చేయడము, ఇలాగ కిడ్నీ స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్ ఏంటంటే 3 సెంటీమీటర్స్ ఇలా ఉన్న స్టోన్స్కి మనం కిడ్నీ హోల్ చేయడం కానీ, లేకపోతే ఓపెన్ చేసి కిడ్నీలోంచి లేకపోతే యూరోటర్ దగ్గర ఓపెన్ చేసి ఇలాగా స్టోన్స్ తీయడం జరిగేది పాత రోజులు. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునికంగా హోల్ కూడా చేయకుండా కిడ్నీకి మనం ఈ లేజర్ ఫైబర్తో పాస్కెళ్ళే దారిలోంచి ఎండోస్కోప్తో వెళ్ళి మనం స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం. అంటే చిన్న చిన్న ఇసుకరేణులాగా చేసేసి ఆ ఇసుకరేణులన్నీ స్టెంట్ ద్వారా బయటకు వచ్చేసే ఇది దీంతో ఈ తులియం లేజర్ ఫైబర్తో మనకు వస్తుందన్నమాట. సో దీని మూలంగా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే కిడ్నీ హోల్ అనేది ఉండదు. సో హోల్ లేనప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఉండడం, ఇన్ఫెక్షన్ ఉండడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం, లేకపోతే ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చి, జ్వరం వచ్చి, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ హోల్ అనేది మానకుండా అక్కడ ఇన్ఫెక్షన్ లాగా రావడం, లేకపోతే అక్కడ చీమ్ పట్టడం, యూరిన్ లీక్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి ఈ తులియం లేజర్ ఫైబర్ మూలంగా ఏమి ఉండదండి. సో పేషెంట్కి ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మిగతా అన్నీ కూడా తొందరగా తన వర్క్కి తను వెళ్ళడానికి, హాస్పిటల్ స్టే లేకుండా, ఐసీయూ స్టే లేకుండా కూడా ఇది చాలా వరకు మనకి అత్యాధునికమైన లేజర్ కాబట్టి మనకు ఆ అడ్వాంటేజ్. అంటే స్టోన్ బ్లాస్టింగ్ అనేది ఎంత హార్డ్ స్టోన్ అయినా కానీ ఇది బ్లాస్ట్ చేసేస్తుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే హాస్పిటల్ స్టే కానీ, ఆపరేషన్ డ్యూరేషన్ తగ్గిపోవడం మూలంగా ఏంటంటే మొత్తం దాని మూలంగా వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు సేఫ్టీ వైజ్ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఏంటంటే వీలైనంత వరకు మొత్తం అనేది కూడా తక్కువ ఉండడం మూలంగా కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ విధంగా కూడా పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో ఇవన్నీ కూడా పేషెంట్కి లేజర్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ అండి. సో కాస్ట్ వైజ్ కొంత ఈ
PCNL వాటితో పోల్చుకుంటే మరి అడ్వాన్స్ సర్జరీ కాబట్టి కొంత కాస్ట్ వైజ్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుందండి. బట్ ఈ ఇనాగరల్ ఆఫర్ లాగా కూడా మనం మిత్రా హాస్పిటల్లో దీన్ని కూడా తగ్గించి 20-30% వరకు రాయితీ కూడా ఇచ్చి మనం ఈ పేషెంట్లకి అందించడానికి ట్రై చేస్తుంటామండి. 2 to 3 months వరకు ఇది అందుబాటులో ఉంచుతాము. వీలైనంత వరకు పేషెంట్కి తక్కువ ఖర్చుతోనే చేయడానికి మేము ట్రై చేస్తామండి. డాక్టర్ సతీష్ రెడ్డి గారు యూరాలజిస్ట్, మా ఎంట్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ థూలియం లేజర్ని ఈరోజు హాస్పిటల్ ఇనాగరేట్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు దీని ఏంటంటే అంతకుముందు కిడ్నీలో రాళ్ళు కానీ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్కి హోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేజర్ వల్ల మనకి హోల్ చేయాల్సిన అవసరం లేదు. యూరిన్కి వెళ్ళే మార్గం ద్వారా మనం సర్జరీ చేస్తాం. సో దానివల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మిగతా ఓపెన్ చేసేస్తే హాస్పిటల్లో 1 week లాగా అలా ఉండాలి. సో ఇది చేయడం వల్ల మనం 24 to 48 hours వాళ్ళు ఇంటికి పంపించేసేయచ్చు. సో ఈ చికిత్సని మిగతా కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర చాలా కన్సెషన్లో చేస్తున్నాము. ఇది కొన్ని ఆరోగ్యశ్రీలో కొన్ని ఆపరేషన్స్కి ఈ అవకాశం ఉంది. సో వాటిని కూడా మా ఆరోగ్యశ్రీలో చేస్తాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు. 62వ డివిజన్ పాయకపురం LBS నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ బహుజన్ సంఘం అధ్యక్షులు, టీడీపీ SC సెల్ నాయకులు CHV సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, SC సెల్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి జైపాల్, MRPS నాయకులు యేసు మాదిగ, డివిజన్ SC సెల్ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిన్నారులకు, స్థానికులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సుబ్బయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, SC సెల్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి జైపాల్, MRPS నాయకులు యేసు మాదిగ, డివిజన్ SC సెల్ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సుబ్బయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన పైడి శ్రీను గారు, మా ఎమ్మెల్యే గారు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల మా ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. ఆయన మీటింగ్లో ఉండి పైడి శ్రీను గారు, మరి రవిచంద్ర గారు, ప్రెసిడెంట్ గారు వచ్చి ఆయన ఏదో పని మీద వెళ్ళిపోయారు. మన జైపాలు డివిజన్ నియోజకవర్గ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేసినందుకు మాకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం యూత్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తి అని ట్రైబల్ కమిషనర్ సి ఆనంద్ మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ MD G రతన్ రాజు కొనియాడారు. ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం యూత్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ట్రైబల్ కమిషనర్ సి ఆనంద్ మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ MD G రతన్ రాజు, SC రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కనపర్తి మురళి, దళిత నాయకులు రామారావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచవరం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్య
విద్యావేత్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తి అని ప్రశంసించారు. మాచవరం యూత్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరినీ చైతన్యపరిచే విధంగా వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో యువత చైతన్యవంతంగా ముందుకు అడుగు వేయడానికి ప్రభుత్వం నుంచి అలాగే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సాహెబ్ అంబేద్కర్ సార్ యొక్క 135వ జన్మదినము ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాచవరం ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా కూడా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ర్యాలీలు నిర్వహించడం అనేది ఎంతో చైతన్యవంతంగా ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలని ఎంతో విద్యావంతులను చేసి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని వాళ్ళు మనసుకు ఎక్కించుకుని వాళ్ళు ఆ తరహాలో తయారయ్యేటట్టు వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుపోయేటట్టు జయప్రదం చేస్తున్నామని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. మనకు జరిగిన ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ లైబ్రరీ దీనిలో కూడా ఈ గెస్టులు వచ్చినటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ యొక్క రైటింగ్స్, ఆయన ఫిలాసఫీ, ఆయన యొక్క ఐడియాలజీని తెలియజెప్పే బుక్స్ అన్ని కూడా అక్కడ పెట్టి అక్కడ విద్యావంతులందరినీ తయారు చేసే దానికోసం పిల్లల్ని ఎంతో మేధావులుగా తీర్చిదిద్దే దానికోసం కృషి జరుగుతుంది. ఇదే ఒక ఉత్సాహాన్ని సమాజంలో ఆయన యొక్క చేసిన సేవల్ని ఆయన ఇచ్చినటువంటి భారతదేశానికి ఇచ్చినటువంటి ఆయన మేధస్సుని ఆయన చేసినటువంటి సాంఘిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగంలో స్ఫూర్తిని బట్టి రాజకీయ సంస్కరణలు భారతదేశానికి ఎంతో దిక్సూచిగా ఉన్నవి. ఈ వేణోళ్ళ కొనియాడదగ్గబట్టినటువంటి అత్యుత్తముడు, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మాచవరం ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు మాచవరం ఎంఎఫ్యులో మాకు సపోర్ట్ చేసిన, ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైభీములు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు మాకు ఎంతో పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక జైభీములు తెలుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయమని ఇచ్చేస్తున్నాం. 134వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి మేమందరం కలిసి ఒక ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అనేది ఆనందం. ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు కూడా ఇలాగే జరుపుకోవాలని మేము కోరుకుంటాం. అలాగే ఈ లైటింగ్ ప్రభ మేము షార్ట్ టర్మ్లో అనుకొని కనకదుర్గ లైటింగ్ వారి మన దుర్గారావు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేయించి దగ్గరుండి మాకు సహకరించినందుకు దుర్గారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడు దీనికంటే మంచిగా ఇంకా జయంతి ఉత్సవాలు, ఇంకా అంబేద్కర్ ఆలోచన విధానం మేము చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుకుంటూ భారతదేశంలో విద్యుత్ రంగం ప్రైవేట్ పరంగా కాకుండా విద్యుత్ ఉద్యోగులకు, ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించకుండా చూసేందుకు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ జూన్ 26న సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు తెలిపారు. రాష్ట్రంలో కూడా NCCO-EEE ఇచ్చిన పిలుపును విజయవంతంగా అమలు చేయడానికి నేడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రాన్ని అంధకారం చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1949లో విద్యుత్ సరఫరా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 1995 దీన్ని ప్రైవేట్ పరం చేయాలని ఒడిశా, హర్యానా, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లుగా మార్చారని అన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయన్నారు. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో విద్యుత్ రంగం ప్రైవేట్ పరంగా కాకుండా విద్యుత్ ఉద్యోగులకు, ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించకుండా చూడాలని జూన్ 26న సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు.
ప్రజలపై విద్యుత్ భారాలు పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే అభిప్రాయంతో రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పీస్ రేట్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మనెంట్ ఉద్యోగులకు రావాల్సిన 3DAలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రాన్ని అంధకారం చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో విద్యుత్ చట్టాన్ని, సరఫరా చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానంగా ఇది ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క ఉచిత సేవగా గుర్తించి దీన్ని పంచవర్ష ప్రణాళికలో కూడా పొందుపరిచారని ఆ రోజుల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇది 81 వరకు కొనసాగింది. 81లో దీన్ని ప్రైవేట్ పరం చేయాలని అప్పుడే ఒక ప్రయత్నం చేశారు విద్యుత్ రంగాన్ని. అదేవిధంగా 85లో దీన్ని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులుగా మార్చారు భారతదేశం అంతా కూడా. దీనికి అకౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేసి బోర్డులకు అప్పచెప్పారు. 95 వచ్చేసరికి దీన్ని ప్రైవేట్ పరం చేయాలి అని ఒరిస్సా, అదేవిధంగా హర్యానా, ఆంధ్రప్రదేశ్లు ప్రభుత్వం నుండి విడగొట్టి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి వీటిని కంపెనీలుగా, కార్పొరేషన్లుగా మార్చారు. న్యాయమైన పిఆర్సీ లేదు, వాళ్ళకి డిఏలు ఇవ్వరు. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం 10 గంటలు కూడా ఈరోజు వర్క్ లోడ్ పెరిగిపోయింది. మన రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు అదానికి, అంబానీకి మొత్తం సోలార్ పేరుతోటి ఏదో పేరు మీద ఈ విద్యుత్ రంగాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు. అందుకోసమే 1995 వరకు ఏపీఎస్ఈబీ నష్టాల్లో, లాభాల్లో ఉన్నది. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా ప్రజలపై జరుగుతున్న దాడి ఒక భాగమైతే ప్రత్యేకంగా కార్మిక వర్గంపై మరో దాడి ప్రారంభమైందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను కట్టు బానిసలను చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కట్టు బానిస తత్వానికి వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. దేశవ్యాప్త సమ్మె నిర్వహణపై అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 25వ తేదీన నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి ఆల్ ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని విజయవాడలోని బాలోత్సవ భవన్లో నిర్వహించారు. సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలోనే కార్పొరేట్లు చెప్పారని పేరుతో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఒక్కోటి రద్దు చేస్తూ కేంద్రం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని తెలిపారు. పని ప్రదేశాల్లో కార్మికులకు కనీసం భద్రతా చర్యలు అనేవి ఉండవన్నారు. దీనికా యాజమాన్యం బాధ్యత కాదని లేబర్ కోడ్లో ఉందని, కార్మికులు, ఉద్యోగులు పర్మనెంట్ అని ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరూ కాంట్రాక్ట్ ఉద్యోగులేనని చెప్పారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అంశాలను, రాష్ట్రాన్ని సంబంధించిన నోటిఫికేషన్లు ఎలా చేయాలో తయారు చేసి కేంద్రం పంపించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కార్మికులకు సంబంధించిన లేబర్ అనే అంశం రాష్ట్ర జాబితా అని, కానీ దాన్ని కేంద్రం టేక్ ఓవర్ చేసి రాష్ట్రానికి గైడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితి తయారైందన్నారు. భారత కార్మిక వర్గం ఉద్యోగస్తులు సమ్మె చేసే హక్కు కూడా కోల్పోయిందన్నారు. ఇటువంటి కట్టు బానిస తత్వానికి వ్యతిరేకంగా, విధానాలను వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఒక భాగం అయితే, ప్రత్యేకంగా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి ప్రారంభమైంది. కరోనా ఉన్న సందర్భంగానే కార్పొరేట్లు చెప్పారు అనే పేరుతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రద్దు చేయడానికి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్సు కార్పొరేట్లకు అనుకూలం, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకం. ఇందులో ప్రధానమైనటువంటిది సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు. కనీసమైనటువంటి పని గంటలు అనేటటువంటివి లేబర్ కోడ్స్ ప్రకారం నిషేధం. వాడు 12 గంటలైనా 16 గంటలైనా చేయాలి. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనాలను చేకూరేటటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేటటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా లేదు. ప్రధానంగా కార్మిక వర్గం భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత
42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కార్మిక చట్టాలన్నిటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ 42 కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలు చేకూరేటటువంటి వాటన్నిటిని కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి గత 7-8 సంవత్సరాలుగా వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికి కూడా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మే నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తుంటే ఈ అమలుని ఆపుదల చేయాలనే డిమాండ్ పైన మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ కార్మిక సంఘాలకు సంబంధించి తమ యొక్క విధానాలను మాత్రమే ప్రజానీకం ముందు ఉంచేటువంటి పద్ధతిలో రాష్ట్ర స్థాయి సదస్సులుగా ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కారణం ఒకటే, మే 20వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకి పూర్తి స్థాయి మద్దతు పలకాలని. దానికి గల కారణం, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ చట్టాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతో గతంలో వాజ్పేయి గారు ప్రయత్నం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నం చేశారు. కానీ ప్రజల కార్మికుల ఒత్తిడి మేరకు వెనుకడుగు వేయడం అనేటువంటి జరిగింది. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. పాదచారులు ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లపైన నడుస్తున్నారని, ఈ ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫుట్పాత్లు ఆక్రమణలకు గురికాకుండా నడవటానికి అనుకూలంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని కోరుతూ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు వి సామిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని విజయవాడ నగర కమిషనర్ ఒక మెమరాండాన్ని సమర్పించినట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఆందోళనకరంగా తయారైందన్నారు. పాదచారులు ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లపైన నడుస్తున్నారని, అధికార యంత్రాంగం సైతం హెల్మెట్లు లేని వారిపైన కేంద్రీకరించి పనిచేస్తుంది తప్ప వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడిచే వాళ్ళ వారికి సౌకర్యాలు కల్పించడంపై కేంద్రీకరించడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నగరంలో తక్షణమే ఫుట్పాత్లు నిర్మించాలని, అవి ఆక్రమణలకు గురికాకుండా నడవటానికి అనుకూలంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పిల్లలు, వృద్ధులు నడవడం అనేటువంటిది చాలా బాధాకరంగా తయారైంది. అసలు సాధారణంగా మామూలు ప్రజలు కూడా కొన్ని పదాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పానంటే, వాహనాల మధ్య జనం నడుస్తున్నారా, జనం మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్నట్టుగా తయారైంది. అయితే రోజున అధికార యంత్రాంగం ఎంతసేపటికి హెల్మెట్లు ఉన్నాయా లేవా, హెల్మెట్లు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఉన్నారు తప్ప, రోడ్డు మీద నడిచెళ్ళేటువంటి వాడు ఏ వాహనం తగిలితే వాడికి ప్రమాదం జరగదు. కాబట్టి ఈ ఆలోచన అసలు లేదు. వాళ్ళకి సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనే ఈ రోజున ఈ పాలకులు అనేటువంటి వాళ్ళు చేయటం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ముఖ్యంగా పాదచారులకి సేఫ్టీగా వెళ్ళడానికి హక్కులు ఉన్నాయి. వైద్య విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 20వ తేదీన నగరంలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రభావాలపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆరోగ్య వేదిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి సెమినార్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి సెమినార్కు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్, డాక్టర్ డేవిడ్ సుధాకర్ పలువురు వైద్యులు హాజరవుతున్నారని చెప్పారు.
ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆరోగ్య వేదిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి సెమినార్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి సెమినార్కు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్, డాక్టర్ డేవిడ్ సుధాకర్, పలువురు వైద్యులు హాజరవుతున్నారని చెప్పారు. ఆరోగ్య పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన దేశ పరిస్థితుల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ప్రజలు వాళ్ళకి వైద్య అవసరాల కోసం దాదాపు 70-80% తమ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే మన ఆరోగ్యశ్రీ కానీ ఉన్నాయి. మనం గత కాలంలో చూసాం. మనం ఆయుష్మాన్ అయితే మామూలుగా అంచనాల ప్రకారం అయితే మనిషికి పర్ హెడ్ 200 రూపీస్ మాత్రమే వస్తుంది. కానీ అందులో చూస్తే మనకి 5 lakhs వస్తుంది ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అలాగే మామూలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం చూసాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ గురించి ప్రచారం అయితే జరుగుతుంది. బడ్జెట్ అలొకేషన్ అయితే కూడా ఒక్కోసారి ఆగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ లింక్డ్ హాస్పిటల్స్ కానీ అవన్నీ ఆపేయడం అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో సేవలు ఆపేస్తామని వాళ్ళు నిరసనలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీలో చికిత్సలో కూడా ఇబ్బందులు అవుతున్నాయని మనం పేపర్లు మనం చూస్తూ ఉన్నాము. మనకి సమాచారం కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి విస్తరణ పనుల పేరుతో 44,000 ఎకరాలు సేకరించాలని ప్రకటన జారీ చేశారని, ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పరాజ్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పంటలు పండే 30,000 ఎకరాలపై చిలుకు భూమిని సేకరించారని, ఇప్పుడు అది చాలదన్నట్లు మరో 44,000 ఎకరాలు సేకరించాలనుకోవడం దేనికి సంకేతమని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల భూములను కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుందని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పంటలు పండే 30,000 ఎకరాలపై చిలుకు భూమిని సేకరించారని, ఇప్పుడు అది చాలదన్నట్లు మరో 44,000 ఎకరాలు సేకరించాలనుకోవడం దేనికి సంకేతమని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల భూములను కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుందని పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో 44,676 ఎకరాలు సేకరించాలనేటువంటి ఒక ప్రకటనని వారు జారీ చేశారు. ఆ క్రమంలో కార్యాచరణ ప్రారంభించారని చెప్పని తెలిసినటువంటి నేపథ్యంలో ఈ చర్యని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 33,000 ఎకరాలు పైచిలుకు మరి అమరావతి రాజధాని కోసం అని చెప్పని రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సిఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరించిన మంత్రి. ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు వైఎస్ఆర్సీపీ యత్నిస్తోందని ఆరోపణ. మే 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్న సీఎం.
కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్న జిల్లా శాసనసభ్యులు. ఇబ్రహీంపట్నంను ఆనుకొని ఉన్న కృష్ణా లంక భూములను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.